తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రాజెక్టులు విజయవంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆ కలియుగ దైవాన్ని వేడుకున్నట్లు పట్టాభిరామ్ పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం మా అందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవ్వాలి, ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రం రూపాంతరం చెందాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో కోరుకోవటం, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళుతా ఉందో అదేవిధంగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి, మరిన్ని ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో కల్పించబడాలి, ఇంకా అద్భుతంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేటటువంటి శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి స్వామివారి సన్నిధులు వారిని కోరుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తులు ఈ రోజున తిరుమల కొండపైన ఉన్నటువంటి పరిస్థితి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు. ఈఓ గారు, జేఈఓ గారు, సిబ్బంది మొత్తం కూడా త్వరితగతిన మరి భక్తులకి దర్శనం కల్పించడానికి ఆర్నిస్లు శ్రమిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూసాం. కాబట్టి మరొకసారి స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.